أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. అల్లాహ్ మనకు ఆజ్ఞాపించినట్లుగా నిశ్చయంగా పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఒక ఉత్తమమైన మాదిరి మరియు ప్రతి విషయంలోనూ ఆయన మనకు ఆదర్శప్రాయులు. గత ఖుతుబాలలో ఈ క్రమంలోనే ఆయనకు దైవంపై ఉన్న ప్రేమ గురించి ప్రస్తావించడం జరిగింది. దైవ ప్రేమ గురించి చర్చిస్తున్నప్పుడు ఆయన ఆరాధనా ప్రమాణాల గురించి కూడా ప్రస్తావన వచ్చింది. దైవ ప్రేమ తర్వాత తదుపరి అంశంగా ఆయన ఆరాధనల గురించి వివరించాలని నేను భావించాను. కానీ దైవ ప్రేమ గురించి ప్రస్తావించడం ప్రారంభించినప్పుడు ఆరాధనకు సంబంధించిన అనేక సంఘటనలు సహజంగానే అందులో భాగమయ్యాయి. నేను ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ రెండు అంశాలను వేరు చేయలేకపోయాను. ఎందుకంటే ఈ రెండు ఒకదానితో ఒకటి విడదీయలేనివి. దైవ ప్రేమ లేకుండా ఆరాధన లేదు, అలాగే ఆరాధన లేకుండా దైవ ప్రేమ ఉండదు. అల్లాహ్ పట్ల ప్రేమ లేకపోతే నిజమైన ఆరాధన సాధ్యం కాదు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు నేను వివరించబోయే విషయాలను ఆరాధన కోణంలో తీసుకున్నప్పటికీ గత ఖుత్బాలో చెప్పినట్లుగా వాటి ముగింపు దైవ ప్రేమ వద్దే అగుతుంది. మీ ప్రవక్త ప్రేమపు ఈ ఉన్నత ప్రమాణాన్ని అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఏ విధంగా వివరించాడో గత ఖుత్బాలలో ఒక సూక్తి ద్వారా ఇప్పటికే వివరించడం జరిగింది. అల్లాహ్ తాలా ఇట్లు ఆదేశిస్తున్నాడు: కుల్ ఇన్న స్వలాతి వనుసుకి వమహయాయ వమమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అనగా నా నమాజ్, నా త్యాగాలు, నా జీవనం మరియు నా మరణం అన్నీ కూడా సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కోసమేనని ప్రకటించు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ సూక్తి వివరణ గత ఖుతుబాలలో ఇవ్వబడింది కాబట్టి దానిని మళ్లీ వివరించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అల్లాహ్ ఫత్తబిఊని యుహ్బిబుకుముల్లా అని ప్రకటించమని పవిత్ర ప్రవక్తను ఆదేశించి ఆ ఉన్నత ప్రమాణాలను అందుకోవాలని మనకు కూడా మార్గనిర్దేశం చేశాడు. ప్రజలకు ఇలా చెప్పమని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు: మీరు గనుక నన్ను అనుసరిస్తే అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీరు దైవ ప్రేమను పొందగలుగుతారు. కావున ఈ ప్రకటన చేయమని ప్రవక్తను ఆదేశించడం ద్వారా అల్లాహ్ మనకు కూడా ఒక సందేశాన్ని ఇచ్చాడు. అదేమిటనగా ఆ ఉన్నత స్థితిని చేరుకోవడానికి, దైవ ప్రేమను పొందేందుకు మనం నిజాయితీతో కూడిన ప్రయత్నం చేయవలెను. ఆరాధన గురించి పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ మహాప్రవక్త ద్వారా మనకు అనేక ఆజ్ఞలను ఇచ్చాడు. ఒకచోట అల్లాహ్ తాలా ఇలా ఆదేశిస్తున్నాడు: వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. అనగా నేను జిన్నాతులను మానవులను కేవలం నన్ను ఆరాధించడానికే సృష్టించాను. దీని ద్వారా ఆయన స్పష్టం చేసింది ఏమిటంటే, ఒకవేళ మీరు నన్ను అనుసరించాలని కోరుకుంటే నేను ఏ విధంగానైతే మానవ సృష్టి అసలు ఉద్దేశాన్ని గ్రహించానో మీరు కూడా అలాగే గ్రహించి ఆ బాధ్యతను నెరవేర్చడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు మీ సృష్టి లక్ష్యాన్ని చేరుకోగలరు, అల్లాహ్ ప్రేమను పొందగలరు. మరొక చోట ఆరాధన వైపు మన దృష్టిని మళ్లిస్తూ అల్లాహ్ తాలా ఇలా ఆదేశిస్తున్నాడు: యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లజీ ఖలకకుం వల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. అనగా ఓ ప్రజలారా, మిమ్మల్ని మరియు మీకంటే ముందున్న వారిని సృష్టించిన మీ అల్లాహ్ను ఆరాధించండి, తద్వారా మీరు భయభక్తులు గలవారవుతారు.
కావున అల్లాహతాలా సామీప్యాన్ని పొందేందుకు మనలో భయభక్తులను పెంపొందించుకోవడానికి అల్లాహను ఆరాధించడం, ఆ ఆరాధన ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం ఎంతో అవసరం. తర్వాత అల్లాహతాలా ఇలా ఆదేశిస్తున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమనుర్కఊ వస్జుదూ వఅబుదూ రబ్బకుం వఫ్అలుల్ ఖైర లఅల్లకుం తుఫ్లిహూన్. అనగా, ఓ విశ్వాసులారా, రుకూ చేయండి, సజ్దా చేయండి, మీ అల్లాహ్ను ఆరాధించండి, మంచి పనులు చేయండి, తద్వారా మీరు విజయం సాధిస్తారు. కావున పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఈ ఆజ్ఞలను అందించినప్పుడు ఆయన స్వయంగా వాటిని ఆచరించి ఆచరణలో అత్యున్నత శిఖరాలను చేరుకొని చూపించారు. మీరు కూడా ఆ స్థాయి ప్రమాణాలను చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడే నిజమైన విధేయత, అనుసరణ పూర్తవుతుందని ఆయన మనకు గుర్తు చేశారు. మనం ప్రవక్త గారి ఆదర్శాలను, ఆయన ఆజ్ఞలను ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకుని ఆచరించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఆయన తన సమాజం కోసం చేసిన దుఆలు మనకు తోడవుతాయి, మనకు ప్రయోజనం చేకూరుస్తాయి. కేవలం పైపైన చూపించడం వల్ల లేదా మాటల వల్ల ఎలాంటి ఆధ్యాత్మిక ఫలం లభించదు. ఏది ఏమైనప్పటికీ ఆయన నెలకొల్పిన ఆదర్శాలలో చాలా ఉదాహరణలను నేను ఇప్పటికే సమర్పించాను. మరికొన్నింటిని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. అల్లాహ్ ఆరాధన విషయంలో వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టేవారు కాదు. వారి స్వంత మాటల ప్రకారం నిద్రిస్తున్నప్పుడు కూడా వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఆరాధనలోనే ఉండేవారు. వారిలా ప్రవచించారు, నా కళ్ళు నిద్రిస్తాయి, కానీ నా హృదయం అల్లాహ్ స్మరణ నుండి, ఆరాధన నుండి ఏమాత్రం పరధ్యానంలో ఉండదు. తమ అనుచరులకు కూడా వారు ఇదే బోధించారు. అల్లాహ్ ఎల్లప్పుడూ వారి కళ్ళ ముందే ఉన్నాడనే భావన వారిలో ఉండాలని చెప్పారు. ఆరాధన విషయంలో వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతటి సూక్ష్మ పరిశీలనతో ఆత్మ విమర్శ చేసుకునేవారో తెలియజేసే ఒక కథనం హజరత్ ఆయిషా రజల్లాహు తాలా అన్హా ద్వారా లభిస్తుంది. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి పూల అలంకరణలు ఉన్న దుప్పటిపై నమాజు చదివారు. నమాజ్ సమయంలో వారి దృష్టి ఒకసారి ఆ అలంకరణలపై పడింది. నమాజ్ పూర్తి కాగానే వారిలా సూచించారు, నా ఈ దుప్పటిని అబూ జుహ్మ వద్దకు తీసుకువెళ్ళి ఆయన దగ్గర ఉన్న అంబిజాని ఎలాంటి అలంకరణలు లేని సాదా దుప్పటి తీసుకురండి. ఎందుకంటే ఇప్పుడే ఇది నా నమాజ్ నుండి నా దృష్టిని మరల్చింది. అంటే స్వల్పంగా ఆ డిజైన్ల మీద దృష్టి పడటం కూడా వారు సల్లల్లాహు అలైహి వసల్లం భరించలేకపోయారు. హజరత్ ఆయిషా కథనం ప్రకారం, నేను నమాజులో ఉండి ఆ డిజైన్లను చూసినప్పుడు అవి నన్ను పరీక్షలో పడేస్తాయేమోనని భయపడ్డాను అని వారు సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దీని గురించి సయ్యద్ జైనుల్ ఆబిదీన్ వలీఉల్లా షా గారు వివరిస్తూ, నమాజులో ధరించే బట్టలు సాదాగా ఉండాలని, దృష్టిని మళ్లించే మెరుపులు వాటిలో ఉండకూడదని రాశారు. మానసిక పరిణితి పెరిగే కొద్దీ మనిషి సహజంగానే సామాన్యత, సరళత వైపు మొగ్గు చూపుతాడు. ఈ రోజుల్లో కొందరు నమాజులో కూడా తమ బట్టల వైపు చూసుకుంటూ వాటి ఇస్త్రీ చెడిపోకుండా జాగ్రత్త పడుతుంటారని ఆయన పేర్కొన్నారు. కానీ నమాజులో పూర్తి శ్రద్ధ దైవంపైనే ఉండాలి. నమాజులో సంపూర్ణ లీనత అవసరం. మనిషి ఆరాధనలో పూర్తిగా మునిగిపోయినప్పుడే అది నిజమైన నమాజ్ అవుతుంది. అందుకే ఇస్లామీ ధర్మశాస్త్రం నమాజ్ చదివే పరిసరాల్లో దృష్టిని మరల్చే ఏ వస్తువు ఉండటాన్ని ఇష్టపడదు. దీనివల్ల వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఆరాధన పట్ల ఎంతటి ఏకాగ్రతను కలిగి ఉండేవారో అర్థమవుతుంది. అల్లాహ్ నుండి దృష్టిని మళ్లించే చిన్న వస్తువు కూడా అక్కడ ఉండకూడదని వారు సల్లల్లాహు అలైహి వసల్లం కోరుకునేవారు. అందుకే చిత్రపటాలు ఉన్న బట్టలు ధరించవద్దని, ఎదురుగా చిత్రాలు ఉన్న తెరలు ఉండకూడదని వివిధ హదీసులలో చెప్పబడింది. ముఖ్యంగా కిబ్లా దిశలో ఇలాంటి వస్తువులు ఉండటం ఏకాగ్రతకు భంగం కలిగిస్తుంది. ఇదే విధంగా వారి ఆరాధనపు అత్యున్నత ప్రమాణాలకు సంబంధించి మరొక సంఘటన ప్రస్తావించబడింది. హజరత్ జాఫర్ బిన్ మొహమ్మద్ తన తండ్రి నుండి ఉల్లేఖించిన దాని ప్రకారం హజరత్ ఆయిషా రజల్లాహు తాలా అన్హాను, మీ ఇంట్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పడక ఎలా ఉండేదని అడగగా ఆమె అది ఖర్జూరపు నారతో నింపబడిన తోలు పడక అని చెప్పారు. హజరత్ హఫ్సా రజల్లాహు తాలా అన్హు కూడా ఇదే ప్రశ్నకు సమాధానంగా ఆమె ఇలా వివరించారు,
ఆయన పడక మెత్తని ఉన్నితో తయారు చేయబడింది. నేను దానిని 2 మడతలుగా చేసేదాన్ని. దానివల్ల అది కొంచెం మెత్తగా ఉండేది. మరియు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం దానిపై నిద్రించేవారు. ఒక రాత్రి నేను దానిని 4 మడతలుగా ఎందుకు చేయకూడదు? అప్పుడు అది ఇంకా మెత్తగా సౌకర్యవంతంగా ఉంటుంది కదా అని ఆలోచించాను. ఆ విధంగా నేను 4 మడతలు వేసి అమర్చాను. ఉదయం కాగానే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి నా కోసం ఏమి పరిచావని అడిగారు. హజరత్ హఫ్సా రజల్లాహు తాలా అన్హా ఇలా విన్నవించారు, అది మీ పడకే, కాకపోతే అది మీకు మరింత విశ్రాంతినిస్తుందని నేను దానిని 4 మడతలుగా వేశాను. అప్పుడు దైవ ప్రవక్త ఇలా ప్రవచించారు, దానిని మళ్ళీ పాత పద్ధతిలోనే అనగా 2 మడతలుగా ఉంచు. ఎందుకంటే దాని అతి మెత్తదనం రాత్రివేళ నా నమాజుకు అనగా తహజ్జుద్కు అడ్డంకిగా మారింది. నిజానికి పడక మెత్తదనం వారి ఆరాధనకు ఆటంకం కలిగించలేదు. కానీ పడక మెత్తగా ఉంది కదా, ఇంకొంచెం సేపు పడుకుందామని అల్లాహ్ ఆరాధనలో ఏమాత్రం ఆలస్యం జరగడం కూడా వారికి ఇష్టం లేకుండెను. ఇది వారి ఉన్నతమైన ఆధ్యాత్మిక ప్రమాణం. వారి ఆరాధనా స్థితిని ఉమ్ముల్ మోమినీన్ హజరత్ సౌదా రజల్లాహు తాలా అన్హా ఈ విధంగా వర్ణించారు, నేను ఒకసారి పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక నమాజ్ చదివాను. ఆయనెంతో సుదీర్ఘంగా రుకూ చేశారు. నా ముక్కు నుండి రక్తం కారుతుందేమోనన్న భయంతో నేను నా ముక్కును పట్టుకున్నాను. నిజానికి ఇటువంటి స్థితి అప్పుడే సాధ్యమవుతుంది ఎప్పుడైతే మనిషికి తన ప్రియతముని అనగా అల్లాహ్ ద్వారాన్ని విడిచి వెళ్ళాలని అనిపించనంతటి గాఢమైన ప్రేమ ఉంటుందో, ఏ భంగిమలో అనగా రుకూలో లేదా సజ్దాలో ఉన్న ఆ స్థితిలోనే పూర్తిగా లీనమైపోవడమే నిజమైన ఆరాధన. ఇదే విధంగా ఆరాధనా ప్రమాణాలకు సంబంధించి ముతర్రిఫ్ తన తండ్రి ద్వారా ఉల్లేఖించిన మరొక కథనం ఇలా ఉంది, నేను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చదువుతున్నప్పుడు చూశాను. ఏడుపు వల్ల ఆయన గుండె నుండి తిరుగుతున్నట్లుగా శబ్దం వస్తుంది. అంటే పిండి విసిరే యంత్రం లేదా గ్రైండర్ నడుస్తున్నప్పుడు వచ్చే శబ్దంలా అది వినిపించేది. మరికొన్ని చోట్ల దీనిని ఉడుకుతున్న కుండ శబ్దంతో కూడా పోల్చారు. మరొక కథనములో హజరత్ ముఆజ్ బిన్ జబల్ రజల్లాహు తాలా అన్హు ఇలా వివరిస్తున్నారు, నేనొకసారి మహాప్రవక్త గారి వెనుక సవారిపై కూర్చుని ఉన్నాను. మా ఇద్దరి మధ్య పల్లకి వెనుక భాగముంది. అప్పుడు ఆయన ఓ ముఆజ్ బిన్ జబల్ అని పిలిచారు. నేను హాజరయ్యాను. ఓ అల్లాహ్ ప్రవక్త, ఇది నా అదృష్టమని అన్నాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ ఓ ముఆజ్ బిన్ జబల్ అని పిలిచారు. నేను మళ్ళీ లబ్బైక్ యా రసూలల్లా అని, ఇది నా అదృష్టమని విన్నవించుకున్నాను. 3వసారి కూడా ఆయన అలాగే పిలిచినప్పుడు నేను అదే విధంగా సమాధానం ఇచ్చాను. అప్పుడు ఆయన ఇలా అడిగారు, బానిసలపై అనగా మనుషులపై అల్లాహకు ఉన్న హక్కు ఏమిటో నీకు తెలుసా? నేను అల్లాహ్ మరియు ఆయన అతని ప్రవక్తకే బాగా తెలుసని అన్నాను. అప్పుడు ఆయన ఇలా ప్రవచించారు, మనుషులు అతన్ని మాత్రమే ఆరాధించడం, అతనికి ఎవరినీ సాటి కల్పించకపోవడమే అల్లాహకు వారిపై ఉన్న హక్కు. మరికొంత దూరం వెళ్ళాక ఆయన మళ్ళీ ఓ ముఆజ్ అని పిలిచి ఇలా అడిగారు, మనుషులు ఆ బాధ్యతను నెరవేర్చినప్పుడు అంటే ఆరాధకులుగా మారినప్పుడు అల్లాహపై వారికి ఉండే హక్కు ఏమిటో తెలుసా? నేను అల్లాహ్ మరియు అతని ప్రవక్తకే బాగా తెలుసని అనగా ఆయన ఇలా ప్రవచించారు, ఆయన వారిని శిక్షించకుండా అనగా అల్లాహ్ వారిని శిక్షించకుండా ఉండడమే వారికి అల్లాహపై ఉండే హక్కు. అంటే అల్లాహ్ తన భక్తులను శిక్షించడు అని దీని అర్థం. ఈ విధంగా పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం తన స్వంత ఆదర్శాలను నెలకొల్పడమే కాకుండా మనకు కూడా అవే ప్రమాణాలను సాధించాలని హితబోధ చేశారు. వారు కూడా ఆ విధంగా చేస్తే అల్లాహ్ ప్రేమను పొందుతారని, అతని శిక్ష నుండి తప్పించుకోగలరని చెప్పారు. హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం పవిత్ర ప్రవక్త గారిని కొనియాడుతూ ఒకచోట ఇలా ప్రవచించారు. హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గొప్పతనాన్ని వివరిస్తూ ఇలా వ్రాశారు, పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర ఖురాన్ ప్రచారానికి ఎంతగా నియమించబడ్డారో సున్నత్ స్థాపనకు కూడా అంతే బాధ్యతతో నియమించబడ్డారు. పవిత్ర ఖురాన్ ఎలాగైతే సందేహాతీతమో అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ కూడా నిరంతరం ఆచరణలో ఉంటూ బలమైన ఆధారాలతో ఒకటి
ఒకరి నుండి ఒకరికి అందిన సంప్రదాయం కూడా అంతే నిశ్చయమైనది. అంటే ఆయన ఆచరణ ద్వారా నిరూపితమై తరతరాలుగా విశ్వసనీయమైన వ్యక్తుల ద్వారా ఒక గొలుసు కట్టులా మన వరకు చేరిన సంప్రదాయం. ఈ రెండు సేవలను అనగా పవిత్ర ఖురాన్ మరియు సున్నత్ పవిత్ర ప్రవక్త స్వయంగా తన చేతులతో నిర్వహించారు మరియు వీటిని తన కర్తవ్యంగా భావించారు. నమాజ్ కోసం ఆజ్ఞ వచ్చినప్పుడు అల్లాహ్ ఆ ఆదేశాన్ని ఆయన తన ఆచరణ ద్వారా వివరించి చూపారు. ఫజర్ నమాజులో ఇన్ని రకాతులు, మగ్రిబ్ మరియు ఇతర నమాజులలో ఇన్ని రకాతులు ఉంటాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఇదే విధంగా హజ్ చేసి చూపించారు. ఆ తర్వాత వేలాది మంది అనుచరులను ఆ ఆచరణలో భాగస్వాములను చేసి ఒక బలమైన ఆచరణాత్మక పరంపరను నెలకొల్పారు. ఆయన స్వయంగా చేసి చూపడమే కాకుండా ఇతరులు కూడా దానిపై స్థిరంగా ఉండేలా చేశారు. అప్పటి నుండి నేటి వరకు ముస్లిం సమాజంలో ఆచరణ రూపంలో సాక్షీభూతంగా ఉన్న ఆ క్రియాశీలక ఆదర్శాన్నే సున్నత్ అని పిలుస్తారు. అయితే హదీసుల విషయానికి వస్తే హదీసులు ప్రవక్త గారి ఎదుట వ్రాయబడలేదు. వాటిని సేకరించడానికి ఆ సమయంలో ప్రత్యేక ఏర్పాటు ఏది జరగలేదని ఆయన వ్రాశారు. ఏది ఏమైనప్పటికీ వారు ఇక్కడ సున్నత్ మరియు హదీసుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పోల్చి చూపిస్తున్నారు. సున్నత్ అనేది మొదటి స్థానంలో ఉంటుందని, హదీసుల స్థానం దాని తర్వాత వస్తుందని వారు ప్రవచించారు. ఏ హదీసు అయితే పవిత్ర ఖురాన్కు మరియు పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్కు విరుద్ధంగా ఉండదో అదే సరైన హదీసు అని వారు వివరించారు. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆరాధనా ప్రమాణాలు ఎంత ఉన్నతంగా ఉండేవో కొనియాడుతూనే ఆయన వాటన్నిటినీ స్వయంగా ఆచరించి చూపారని, తన అనుచరులకు కూడా వాటిని ఆచరించమని హితబోధ చేయడమే కాకుండా వారి ద్వారా ఆచరింపజేశారని కూడా వారు పేర్కొన్నారు. కావున నేటికి మనకు అందుతున్న ఆ నిరంతర ఆచరణాత్మక పరంపరనే సున్నత్ అని అంటారు. అనుచరుల ద్వారా మనకు చేరిన ఆదర్శవంతమైన ఉదాహరణలన్నీ కూడా పవిత్ర ప్రవక్త వారికిచ్చిన శిక్షణ వల్లే సాధ్యమయ్యాయి. అనుచరుల ఆరాధనా ప్రమాణాలు అల్లాహ్ పట్ల వారికున్న ప్రేమ ఉన్నత శిఖరాలకు చేరుకునేలా మహాప్రవక్త వారికి అద్భుతమైన శిక్షణ ఇచ్చారు. పవిత్ర ప్రవక్త నెలకొల్పిన ఆ మహోన్నత ఆదర్శాన్నే అనుచరులు తమ జీవితాల్లో అలవర్చుకున్నారు. మనకు కూడా అదే ఆజ్ఞ ఇవ్వబడింది. తహజ్జుద్ నమాజ్ ప్రాముఖ్యత గురించి వారెంతో హితబోధ చేశారు. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అను ఒకచోట దీని గురించి వివరిస్తూ పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ నఫిల్ నమాజుల పట్ల ఎంతటి శ్రద్ధ వహించేవారంటే అవి నఫిల్ అయినప్పటికీ రాత్రిపూట వీధుల్లో తిరుగుతూ ఏ అనుచరులు ఈ నమాజులు చదువుతున్నారో గమనించేవారని వ్రాశారు. అంటే పట్టణ వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడి నుండి నమాజ్ శబ్దాలు వస్తున్నాయో, ఎవరు తహజ్జుద్ కోసం మేల్కొన్నారో ఆయనకు అర్థమయ్యేది. ఎవరు చదువుతున్నారో ఎవరు చదవడం లేదనే విషయాన్ని ఆయన స్వయంగా సమీక్షించేవారు. ఈ రోజుల్లో ఎవరినైనా నమాజుల గురించి అడిగినా లేదా మసీదుకు వచ్చి నమాజు చదవాలని చెప్పినా ఇది మా వ్యక్తిగత విషయం, మిమ్మల్ని అడగడానికి మీరు ఎవరు, మమ్మల్ని అడగడానికి మీరెవరు, దీనితో జమా సంస్థకు ఏం సంబంధం, ఇది మాకు అల్లాహకు మధ్య ఉన్న విషయం అంటూ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. కానీ పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తహజ్జుద్ నమాజును కూడా సమీక్షించేవారు. ఒకసారి ఆయన సభలో హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు గురించి ప్రస్తావన వచ్చింది. ఆయన చాలా మంచివారని, ఆయనలో ఫలానా ఫలానా గొప్ప గుణాలు ఉన్నాయని కొనియాడారు. అప్పుడు పవిత్ర ప్రవక్త ఇలా ప్రవచించారు, అవును, అతను చాలా మంచి వ్యక్తి. ఒకవేళ అతను తహజ్జుద్ కూడా చదివితే ఇంకా బాగుంటుంది. అప్పట్లో ఆయన యువకులు కావడంతో తహజ్జుద్ విషయంలో కొంచెం సోమరితనం ప్రదర్శించేవారు. అందుకే మహాప్రవక్త వారు ఈ విధంగా ఆయన దృష్టిని మళ్లించారు. ఆ తర్వాత పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, అల్లాహ్ ఇటువంటి భార్యాభర్తలపై తన కారుణ్యాన్ని కురిపించుగాక. ఒకవేళ రాత్రి భర్తకు మెలకువ వస్తే అతను లేచి తహజ్జుద్ చదివి తన భార్యను కూడా లేపాలి. ఒకవేళ ఆమె లేవకపోతే ఆమె ముఖంపై నీటి చుక్కలు జల్లి అయినా నిద్రలేపాలి. ఇదే విధంగా ఒకవేళ భార్యకు ముందుగా మెలకువ వస్తే ఆమె తహజ్జుద్ చదివి తన భర్తను లేపాలి. ఒకవేళ అతను లేవకపోతే అతని ముఖంపై నీటి చుక్కలు జల్లి అయినా నిద్రలేపాలి. చూడండి, ఒకవైపు పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య తన భర్తను గౌరవించడం అత్యంత ఆవశ్యకమని చెప్పారు.
కానీ మరోవైపు తహజ్జుద్ కోసం లేపడానికి నీటి చుక్కలు జల్లడానికి కూడా అనుమతించారు. దీనిని బట్టి పవిత్ర ప్రవక్త తహజ్జుద్ నమాజును ఎంతటి ముఖ్యమైనదిగా భావించేవారో మనకు అర్థమవుతుంది. పవిత్ర ఖురాన్ ప్రకారం రాత్రివేళ మేల్కొనడం ఆత్మను సంస్కరిస్తుంది. అందుకే పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరులకు కనీసం 2 రకాతులైనా సరే తహజ్జుద్ తప్పకుండా చదవండని బోధించేవారు. రాత్రి చివరి భాగంలో అల్లాహ్ తన దాసులకు అత్యంత సమీపంగా ఉంటాడని, ఆ సమయంలో చేసే ప్రార్థనలు ఎక్కువగా ఆమోదించబడతాయని హదీసుల ద్వారా స్పష్టమవుతుంది. అందుకే తహజ్జుద్ చదవడం ఎంతో అవసరం మరియు ప్రయోజనకరం. నిజానికి అల్లాహ్ అనుగ్రహం వల్లనే మనిషికి మోక్షం లభిస్తుంది. ఏ వ్యక్తి కూడా తన ఆచరణల ఆధారంగా తాను తప్పక స్వర్గానికి వెళ్తానని ప్రకటించలేడు. దైవ విధేయతలో, సత్కార్యాలలో అందరికంటే అగ్రగామి అయిన హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే తన ఆచరణలపై ఆధారపడలేదు. గత ప్రసంగంలో వివరించినట్లుగా హజరత్ ఆయిషా రజల్లాహు తాలా అన్హా మరియు ఇతర అనుచరులు మీరు మీ ఆచరణల ద్వారానే కదా స్వర్గానికి వెళ్ళేదని అడిగినప్పుడు ఆయన ఇలా జవాబిచ్చారు, లేదు ఆయిషా, నేను కూడా అల్లా అనుగ్రహం వల్లనే స్వర్గానికి వెళ్తాను. ప్రతి శ్వాస, ప్రతి అడుగు, నిద్ర, మెలకువ అన్నీ ఆరాధనగా పరిగణించబడే అంతటి మహోన్నత వ్యక్తియే నేను నా ఆచరణల వల్ల కాక దైవ కృప వల్లనే స్వర్గానికి వెళ్తానని సెలవిచ్చినప్పుడు ఇక సామాన్య మానవులెవరూ తమ ఆచరణలతో స్వర్గాన్ని పొందుతామని చెప్పుకోలేరు. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి పని ఆరాధనగా ఎలా మారుతుందనే సందేహం కలగవచ్చు. అల్లాహ్ స్వయంగా ఆయన ప్రతి స్థితిని ఆరాధనగా ప్రకటించాడు. తెలియని వారు దీనిని వింతగా చూడవచ్చు. కానీ హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రతి పని ఆరాధన అనడం ముమ్మాటికి నిజం. ఆయన మా ఉత్తమ ఆదర్శం. ఆయన చేసే ప్రతి పని కేవలం దైవ ప్రసన్నత కోసమే ఉండేది. ఏ పనైతే దైవ ప్రసన్నత కోసం చేయబడుతుందో అది ఆరాధనగా మారుతుంది. ఇటువంటి ఉన్నత స్థితి మరెవరికీ సాధ్యం కాదు. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన, అనగా నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్తలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది. దీని అర్థం ఏమిటంటే ఏది ధర్మబద్ధం, ఏది అధర్మం, ఏది మెచ్చుకోదగినది, ఏది అసహ్యకరమైనది, ఏది హలాల్, ఏది హరాం అనే విషయాలను ఆయన తన ఆచరణ ద్వారా మనకు తెలియజేశారు. కావున పవిత్ర ప్రవక్త చేసే ప్రతి పని ఒక వివరణ మరియు ఒక మార్గదర్శకం. ఉదాహరణకు ఆయన నమాజ్ చదవడం కేవలం దైవాజ్ఞను పాటించడమే కాదు, అవి ఫర్జ్, సున్నత్, నఫిల్ అని లోకానికి చాటి చెప్పడం. దైవ సామీప్యాన్ని పొందేందుకు ఈ ఆరాధనలు ఎంతటి అవసరమో ఆయన నిరూపించారు. ఆయన భోజనం చేయడం కూడా ఒక ప్రకటన వంటిదే. ఆయన తిన్నది హలాలని, ఆయన వదిలేసినవి తినదగినవి కావని దీని అర్థం. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి పని ప్రజలకు ఒక ఆదర్శంగా మార్చబడింది. కావున ఆయన వేటినైతే ధర్మబద్ధమని చెప్పి ఆచరించారో అది ఆరాధన అయ్యింది. అలాగే వేటినైతే నివారించి ఉపయోగించవద్దని అన్నారో అది కూడా ఆరాధనలో భాగమయ్యింది. క్లుప్తంగా చెప్పాలంటే ఆయన ప్రతి పని దైవాజ్ఞకు లోబడి ఉండటం వల్ల అది ఆరాధనగా మారింది. దీనికొక చక్కని ఉదాహరణ, ఒక వ్యక్తి అసర్ నమాజ్ సమయం గురించి అడిగాడు. సాధారణంగా నమాజును ప్రారంభ సమయంలోనే చదవడం ఉత్తమం. కానీ పవిత్ర ప్రవక్త ఆ నమాజును సమయం ముగిసిపోయేంత వరకు ఆలస్యం చేశారు. ఆయన ఆ విధంగా ఆలస్యం చేయడం కూడా ఒక ఆరాధనే. ఎందుకంటే ఏదైనా కారణం చేత ఒక మనిషి ప్రారంభ సమయంలో నమాజ్ చదవలేకపోతే ఆఖరి నిమిషం వరకు చదివినా ఆ నమాజ్ చెల్లుతుందని ఆయన మనకు ఒక పాఠం నేర్పారు. క్లుప్తంగా చెప్పాలంటే వారి ప్రతి పని, అవి ఫర్జ్ పనులు కావచ్చు, తప్పనిసరి కావచ్చు, లేదా నఫిల్ మరియు సున్నతులు కావచ్చు, అవన్నీ దైవారాధనే అని చాటి చెప్పాయి. అటువంటి స్థితిలో ఉండి కూడా నేను అల్లా అనుగ్రహం వల్లనే స్వర్గానికి వెళ్తానని ప్రవచించారు. అంటే అల్లా వారి ప్రతి పనిని ఆరాధనగా అంగీకరించినప్పటికీ వారు మాత్రం దైవ కృపనే నమ్ముతున్నారు, మరి దానిపై ఆధారపడి ఉంటున్నారు. మరి మనలాంటి అల్పమైన ఆచరణలు కలిగిన వారు కేవలం మన పనుల వల్ల స్వర్గానికి వెళ్తామని ఎలా చెప్పగలం? దీనిని బట్టి అల్లా అనుగ్రహం ఎంత అవసరమో స్పష్టమవుతుంది. అయితే దైవానుగ్రహం కేవలం మాటలతో లేదా విశ్వాసం
ఉందని చెప్పుకోవడం వల్ల లభించదు. దానికి ఆచరణ తోడుండాలి. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతును అనుసరించడం, మన ఆరాధనా ప్రమాణాలను మెరుగుపరుచుకోవడం మరియు దైవ ప్రేమను పొందేందుకు నిరంతరం ప్రయత్నించడం ద్వారానే అది సాధ్యమవుతుంది. నేను మొదట్లో చెప్పినట్లుగా దైవ ప్రేమ లేకుండా ఆరాధన లేదు, ఆరాధన లేకుండా దైవ ప్రేమ లేదు. ప్రార్థన సమయంలో ఉండాల్సిన ఏకాగ్రత గురించి హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు తన వివరణలో ఇట్లు వ్యాఖ్యానించారు. ఆయన చెప్పిన విషయాల సారాంశం ఇట్లు గలదు: చాలామంది ప్రార్థనలు చేస్తారు, కానీ వారి కళ్ళు, హృదయం, మెదడు లేదా వారి అంతరాత్మ ఆ ప్రార్థనకు సహకరించవు. అంటే నాలుకతో ప్రార్థిస్తుంటారు, కానీ కళ్ళు ఎక్కడో ఉంటాయి, హృదయం ఎటో వెళ్తుంది, మెదడు పరధ్యానంలో ఉంటుంది. వారి హృదయంలో దైవం పట్ల ఉండాల్సినంత గాఢమైన ప్రేమ ఉండదు. దీని ఫలితం ఏమిటంటే ఆ ప్రార్థన కేవలం బాహ్యమైనదిగానే ఉండిపోతుంది. ప్రార్థించేటప్పుడు కళ్ళు చెమర్చాలి, హృదయం కరగాలి, మెదడు పూర్తిగా దైవం వైపు ఏకాగ్రతతో ఉండాలి. హృదయం భక్తితో పొంగి పొర్లకపోతే ఆ ప్రార్థన గాలికి ఎగిరిపోయే దుమ్ములాగా నిరర్ధకమవుతుంది. లోకంలో పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే గొప్ప స్వతంత్ర హృదయులు ఎవరుంటారు? కానీ వారి ప్రార్థనల గురించి ఇలా చెప్పబడింది: మీరు ప్రార్థించేటప్పుడు మీ గుండె నుండి ఉడుకుతున్న కుండలోంచి వచ్చే శబ్దంలా వినపడేది. వారెంతగా ఏడ్చేవారంటే వారి పవిత్ర గడ్డం కన్నీళ్లతో తడిసిపోయేది. కానీ ఈ రోజుల్లో చాలామంది తమ అహంకారం కారణంగా అల్లాహ్ ముందు కూడా తగ్గరు. ప్రార్థనలో ఏడవడాన్ని వారు ఇష్టపడరు. కానీ నిజమైన ప్రార్థన హృదయం కరిగినప్పుడే పుడుతుంది. నమాజులలో ఏకాగ్రత మరియు హృదయం ద్రవించి కన్నీళ్లు రావడం ఎంతో అవసరం. దీనికోసం మనిషి స్వయంగా ప్రయత్నించవలెను. దీనికి సంబంధించి హజరత్ మసీహే మౌద్ అలైహిస్సలాం ఒక మార్గాన్ని సూచించారు. ప్రార్థన చేసేటప్పుడు కనీసం ఏడుపు ముఖమైనా పెట్టుకోండి. ఆ బాహ్యస్థితి మెల్లగా హృదయంపై ప్రభావం చూపుతుంది. తద్వారా నిజంగానే కన్నీళ్లు రావడం ప్రారంభమవుతుంది. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకవైపు తన ఆరాధనా ప్రమాణాలను మనకు చూపిస్తూనే మరోవైపు నేను అల్లాహ్కు కృతజ్ఞత కలిగిన బానిసనని ప్రవచించారు. అల్లాహ్ అనుగ్రహం నన్ను కాపాడుతుంది. ఆ అనుగ్రహాన్ని పొందేందుకే నేను ఆరాధనలు చేస్తాను. ఆయన ప్రసాదించిన నియమతులపై, ఆయన ప్రసాదించిన వరాలపై కృతజ్ఞతలు తెలుపుకుంటానని చెప్పారు. ఎందుకంటే అల్లాహ్ ఎవరి అవసరం లేనివాడు. ఒకవేళ నేను కృతజ్ఞత చూపకపోతే అల్లాహ్ నా పట్ల ఏ విధంగా వ్యవహరిస్తాడో ఎవరికి తెలుసు. పుణ్యాత్ములందరికీ నాయకుడైన పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంటి మహోన్నత వ్యక్తియే తన ఆచరణల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినప్పుడు సామాన్య మానవులు తమకు ఆచరణలు అవసరం లేదని ఎలా అనుకోగలరు? మాకు ఆచరణలతో పనిలేదు, అల్లాహ్ ఎలాగో క్షమిస్తాడని భావించడం విశ్వాసి లక్షణం కాదు, అది అవిశ్వాసుల మాట. అల్లాహ్ ప్రేమను, క్షమాగుణాన్ని పొందాలంటే నిరంతరం సత్కార్యాలు చేస్తూనే ఉండాలి. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవస్మరణ కూడా ఒక గొప్ప సున్నత్. దీని గురించి హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు అన్హు ఒక ప్రసంగంలో వివరిస్తూ నిద్రపోయే ముందు చేసే జిక్ర్ గురించి ప్రస్తావించారు. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రపోయే ముందు ఆయతుల్ కుర్సీ, ఇఖ్లాస్ అధ్యాయం, ఫలక్ అధ్యాయం మరియు నాస్ అధ్యాయం, పవిత్ర ఖురాన్ చివరి 3 అధ్యాయాలు 3 సార్లు పఠించి తన అరచేతులపై ఊదుకుని ఆ చేతులను శరీరంపై రాసుకునేవారు. తల నుండి ప్రారంభించి చేతులు ఎక్కడి వరకు చేరుతాయో అక్కడి వరకు శరీరం అంతా నిమురుకునేవారు. ఏ పనినైతే ఆయన ఒక ధార్మిక విధిగా భావించి నిరంతరం ఆచరించారో దానినే సున్నత్ అంటారు. ఈ విధంగా రాత్రిపూట ఆయతుల్ కుర్సీ మరియు 3 కుళ్ళు పఠించడం ఆయన నిత్యకృత్యం. కావున ప్రతి ముస్లిం ఈ సున్నతును ఆచరించవలెను. దీనిని తన జీవితంలో ఒక ముఖ్య భాగం చేసుకోవలెను. ఇది చేయకపోతే నరకానికి వెళ్ళం కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే కేవలం ఈ దైవస్మరణ చేస్తే చాలు, స్వర్గానికి వెళ్ళిపోతాం, ఇతర ఆచరణలు అక్కరలేదని కూడా భావించకూడదు. విధిగా చేయాల్సిన పనులు కూడా తప్పక నిర్వహించాలి. చాలామంది నాకు ఉత్తరాలు రాస్తూ మమ్మల్ని పుణ్యవంతులుగా మార్చే, మా పాపాలను తొలగించే, మా పనులను సఫలం చేసే, దైవ సామీప్యాన్ని ప్రసాదించే ఏదైనా చిన్న దుఆ లేదా దైవ స్మరణ చెప్పండి అని అడుగుతుంటారు. వీరికి నేను చెప్పే మొదటి విషయం ఆరాధన అనగా నమాజ్.
పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధిగా చేయాల్సిన నమాజులతో పాటు నఫిల్ నమాజులను కూడా ఆచరించేవారు. కావున నమాజులో అల్లాహ్ ముందు హాజరయ్యే ఆ ప్రాథమిక ప్రమాణాలను ముందుగా సాధించాలి. ఆ తర్వాతే నఫిల్ నమాజులు దైవస్మరణ స్థానం వస్తుంది. దైవస్మరణ మనిషిని మరిన్ని సత్కార్యాల వైపు నడిపిస్తుంది. కానీ దానితో పాటు ఉత్తమ నడవడిక, ఇతర ఆచరణలు కూడా ఉండాలి. మన సమస్యల పరిష్కారం కోసం, ప్రార్థనల ఆమోదం కోసం అల్లాహ్ ప్రతి ఆజ్ఞను పవిత్ర ప్రవక్త చూపిన విధంగా పాటించడానికి ప్రయత్నించవలెను. కేవలం దైవస్మరణ మాత్రమే అని అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని అనుకోకూడదు. ఆచరణలు, విధులు అత్యంత అవసరం. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంటి మహోన్నత వ్యక్తియే తన ఆధ్యాత్మిక పురోగతి కోసం ఇటువంటి దైవ స్మరణల అవసరాన్ని గుర్తించినప్పుడు మనకు అవి అక్కర్లేదని ఎలా చెప్పగలం? కావున పైన వివరించినట్లుగా నిద్రపోయే ముందు ఆయతుల్ కుర్సీ 3 కుల్ అధ్యాయాలు పఠించి శరీరంపై రాసుకోవడం అనే సున్నతును మనం ఎల్లప్పుడూ పాటించవలెను. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు మరికొన్ని విషయాలను కూడా చాలా వివరంగా ప్రస్తావించారు. మతపరమైన నాయకులుగా ఉండేవారు తమ ఆరాధనలు, దైవస్మరణ ఇతరుల కంటే ఎక్కువగా ఉండాలని కోరుకుంటారని ఆయన ఒకచోట వ్రాశారు. కొందరు మత నాయకులు, ముస్లిం పండితులు లేదా మత సంస్థల అధిపతులు తమను తాము ఇతరుల కంటే గొప్ప ఆరాధకులుగా చాటుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రజలు తమను పుణ్యాత్ములుగా భావించాలని వారు ప్రత్యేకంగా కృత్రిమత్వం ప్రదర్శిస్తుంటారు. నేటి కాలంలో రాజకీయ నాయకులు కూడా చేతుల్లో తస్బీలు పట్టుకుని ఇలాగే చేస్తున్నారు. మసీదు ఇమాములు లేదా సంస్థల బాధ్యులు తాము లోకానికి ఆదర్శమని భావిస్తూ ఆ భావనను కలిగించడానికి బాహ్యంగా ఆడంబరాలు ప్రదర్శిస్తుంటారు. ముస్లింలలోనూ ఇతర మతాల నాయకులలోనూ ఇటువంటి పోకడలు కనిపిస్తాయి. కొందరు ముస్లింలు తమ భక్తిని చాటుకోవడానికి వుజూ చేసేటప్పుడు చాలా సమయం తీసుకుంటూ అవయవాలను కడుగుతుంటారు. వుజూ చేసేటప్పుడు పడే నీటి చుక్కలు శరీరంపై పడకూడదని, అలా పడితే అపవిత్రత కలుగుతుందని వింత వాదనలు చేస్తుంటారు. అలాగే సజ్దాలు, రుకూలు కూడా కేవలం లోకానికి చూపించుకోవడానికే సుదీర్ఘంగా చేస్తూ తమ ముఖ కవలికల ద్వారా గొప్ప వినయాన్ని ప్రదర్శిస్తుంటారు. ఒకవేళ వారు నిజంగా అల్లాహ్ ప్రేమను పొందడానికి అలా చేస్తుంటే అది వేరే విషయం. కానీ దురదృష్టవశాత్తు చాలామంది ప్రజలకు చూపించుకోవడానికే ఇవన్నీ చేస్తారు. జనం ముందు కూర్చుని పెద్ద పెద్ద వజీఫాలు పట్టించడం, చేతిలో తస్బీలు పట్టుకుని స్మరిస్తున్నట్లు నటించడం చేస్తుంటారు. కానీ పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికంటే మిన్నగా దైవభీతి కలిగిన వారు. ఆయనకు ఉన్నంత దైవభక్తి మరే మానవుడికి సాధ్యం కాదు. అయినప్పటికీ ఆయన జీవితం ఈ బాహ్య ఆడంబరాలు, కృత్రిమత్వానికి పూర్తి దూరంగా అత్యంత సరళంగా ఉండేది. ఆరాధనలో ఆయన చూపిన ఏకాగ్రత కేవలం అల్లాహ్ కోసమే తప్ప లోకానికి చూపించుకోవడానికి కాదు. హజరత్ అబూ ఖతాదా రజల్లాహు తాలా అను ఉల్లేఖించిన కథనం ప్రకారం పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నేను కొన్నిసార్లు నమాజ్ ప్రారంభించినప్పుడు దానిని సుదీర్ఘంగా చదవాలని నిశ్చయించుకుంటాను. కాని నమాజులో ఉండగా ఏదైనా చిన్న బిడ్డ ఏడుపు వినిపిస్తే ఆ బిడ్డ తల్లికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో నా నమాజును క్లుప్తంగా ముగిస్తాను. ఒక చిన్న బిడ్డ ఏడుపు విని తన నమాజును త్వరగా ముగించారని పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతటి సరళతతో చెప్పారో చూడండి. ఈ రోజుల్లో ఉన్న కొందరు సూఫీలు లేదా ఆధ్యాత్మిక గురువులు ఇటువంటి మాటలు చెప్పడం తమకు అవమానంగా భావిస్తారు. మేము నమాజులు ఎంతగా లీనమైపోతామంటే మా పక్కన డప్పులు వాయించినా మాకు ఏమీ తెలియదని చెప్పుకోవడంలో వారు గర్వపడతారు. కానీ పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇటువంటి బాహ్య ఆడంబరాలకు, కృత్రిమత్వానికి అతీతులు. ఆయనకు లభించిన ఘనత అల్లాహ్ ప్రసాదించింది, మనుషులు ఇచ్చింది కాదు. ఆయనకు మనుషుల నుండి ఎలాంటి గౌరవం అవసరం లేదు. కేవలం దైవ ప్రసన్నతే కావాలి. మనుషులిచ్చే గౌరవమే గొప్పదని భావించేవారు ఇటువంటి ప్రదర్శనలకు పాల్పడతారు. అల్లాహ్ను అసలైన గౌరవ ప్రదాతగా భావించేవారు పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన ఆదర్శం ప్రకారం ఎప్పుడూ సరళంగానే ఉంటారు. ఆరాధనలో సరళత ఒక ఉదాహరణ. హజరత్ అనస్ రజల్లాహు తాలా అన్హును ఒకసారి ఒకరు ఇలా అడిగారు: పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పులు ధరించి నమాజ్ చదివేవారా? ఆయన దానికి జవాబిస్తూ అవును, ఆయన చెప్పులు ధరించి కూడా నమాజ్ చదివేవారని చెప్పారు. ఈ సంఘటన ద్వారా మనకు తెలిసేది ఏమిటనగా
ఒకవైపు ఆరాధనలో అత్యున్నత ప్రమాణాలు సాధించాలని ఆయన బోధించారు, కానీ మరోవైపు అవసరమైనప్పుడు వీలున్నప్పుడు అత్యంత సరళంగా ఉండాలని కూడా చూపారు. అసర్ నమాజ్ ఆలస్యంగా చదివిన ఉదాహరణలాగే ఇక్కడ కూడా మనిషికి అవసరమైన ఇబ్బందులు కలగకూడదనేది ఆయన ఉద్దేశం. ప్రతి విషయంలోనూ అల్లాహ్ ఆరాధన, అతని ప్రసన్నతను పొందాలనే తపన మన మనస్సులో ఉండాలి తప్ప బాహ్యమైన ఆడంబరాలు లేదా కఠినమైన నియమాలు ముఖ్యం కాదని దీనివల్ల అర్థమవుతుంది. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనవసరమైన మొండి పట్టుదలకు, ఆడంబరాలకు దూరంగా ఉండేవారని ఈ విషయాలు నిరూపిస్తున్నాయి. సాధారణంగా ఇస్లాం మరియు దాని వాస్తవిక బోధనల పట్ల సరైన అవగాహన లేని ముస్లింలు ఎవరైనా చెప్పులు ధరించి నమాజ్ చదవడాన్ని చూస్తే పెద్ద గందరగోళం సృష్టిస్తారు. వారి దృష్టిలో కొన్ని కఠినమైన నిబంధనలు పాటించకపోతే ఆ ఆరాధనే చెల్లదు. కానీ పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఉత్తమ మాదిరి. ఆయన అనవసరమైన ఆడంబరాల కంటే సందర్భాన్ని బట్టి వాస్తవికతను ఎక్కువగా పరిగణలోకి తీసుకునేవారు. నేటి కాలంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఒక అహ్మదీ సోదరుడు నాకు వ్రాస్తూ ఒక వ్యక్తి తనతో ఇలా అన్నాడని తెలిపాడు. నీవు కలిమా చదువుతున్నావా? అసలు నీకు నమాజ్ చదవడం రాదు, పవిత్ర ఖురాన్ రాదు, నీకు వీటితో సంబంధం ఏమిటి? నీకు వచ్చినా రాకపోయినా నీవు అహ్మదీవి, మిర్జాయివి, కాదియానివి కాబట్టి నీవు నమాజ్ చదవకూడదు, నీకు అది రాకూడదు అంటే వ్యతిరేకించే వారి పరిస్థితి ఇలా ఉంది. వారికి ఆచరణ లేదు, కానీ ఇతరులపై విమర్శలు మాత్రం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ అల్లాహ్ ఆరాధన కోసం శుభ్రత మరియు పవిత్రత ప్రాథమిక షరతు. ఇది ఖురాన్ మరియు హదీసుల ద్వారా నిరూపితమైంది. ఒకవేళ చెప్పులు పవిత్రంగా ఉండి అపవిత్రత అంటుకునే అవకాశం లేని ప్రదేశాల్లో వాటిని ధరించి ఉంటే అవసరమైనప్పుడు ఆ చెప్పులతోనే నమాజ్ చదవడంలో ఎలాంటి తప్పు లేదు. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఇలా ఆచరించి చూపడం ద్వారా ముస్లిం సమాజంపై ఒక గొప్ప ఉపకారం చేశారు. భవిష్యత్తులో అనవసరమైన ఆడంబరాలు, కృత్రిమత్వంలో చిక్కుకోకుండా ఆయన మనల్ని కాపాడారు. నేటి కాలంలో చిన్న చిన్న విషయాలపై గొడవ పడేవారు, బాహ్య ఆడంబరాలకు ప్రాముఖ్యత ఇచ్చేవారు ఈ మహోన్నత ఆదర్శం నుండి పాఠం నేర్చుకోవాలి. ఏ చర్య అయితే దైవ ఘనతకు, భయభక్తులకు భంగం కలిగించదో దానిని ఆచరించడం వల్ల మనిషి ఆధ్యాత్మికతకు లేదా గౌరవానికి ఎలాంటి లోటు రాదు. నమాజును స్థాపించడం అత్యంత ఆవశ్యకమైన విషయం. ఇందులో స్వయంగా నమాజ్ చదవడం, ఇతరులతో చదివించడం, పూర్తి నిశ్చలతతో ఉత్సాహంతో వుజు అనగా ప్రక్షాళన చేసుకోవడం, నిదానంగా జమాత్తో కలిసి అన్ని నిబంధనలతో నిర్వర్తించడం భాగమై ఉన్నాయి. హదీసుల ప్రకారం నమాజ్ అనేది అల్లాహ్, అతని బానిస అనగా మనిషి మధ్య జరిగే ఒక సమావేశం వంటిది. ప్రవక్త ద్వారా అల్లాహ్ ప్రసాదించాలనుకున్న ఆ దైవిక గుణాలు నమాజ్ ద్వారా విశ్వాసులపై ప్రభావం చూపుతాయి. వారు దైవత్వపు రంగులో రంగులద్దుకుంటారు. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమాత్ నమాజ్కు ఇంతటి ప్రాముఖ్యత ఇచ్చేవారంటే దీనికి సంబంధించి ఒక ప్రసిద్ధ సంఘటన ఉంది. ఒకసారి ఒక అంధుడైన అనుచరుడు ప్రవక్త వద్దకు వచ్చి ఇలా విన్నవించుకున్నాడు: ఓ దైవ ప్రవక్త, నా ఇల్లు మసీదుకు చాలా దూరంలో ఉంది. మసీదుకు రావడానికి నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. ముఖ్యంగా వర్షాకాలంలో వీధులన్నీ నీటితో నిండిపోతాయి. మదీనాలో మట్టి గోడలు ఉండేవి. ఆ గోడలను కాపాడుకోవడానికి వాటి పక్కన పదునైన రాళ్లను పెట్టేవారు. నేను దారి మధ్యలో నడవలేను. గోడ పక్కన నడిస్తే ఆ రాళ్ళు గుచ్చుకుని గాయపడే ప్రమాదం ఉంది. కావున నేను వర్షం పడినప్పుడు ఇంట్లోనే నమాజ్ చదువుకోవడానికి అనుమతి ఇస్తారా? మొదట పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సరే, నీకు అంతటి ఇబ్బంది ఉంటే ఇంట్లోనే చదువుకో అని అనుమతించారు. కానీ ఆయన వెళ్ళిపోతుండగా ప్రవక్త వారు అనుచరులను పిలిచి ఆయన్ని ఒకసారి తిరిగి తీసుకురండి అని చెప్పారు. ఆ అంధుడైన అనుచరుడు తిరిగి రాగానే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని ఇలా అడిగారు: నీ ఇంటికి అజాన్ శబ్దం వినిపిస్తుందా? అందుకు ఆయన అవును యా రసూలల్లా, వినిపిస్తుందని బదులిచ్చారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నీకు అజాన్ శబ్దం వినిపిస్తున్నట్లయితే మసీదుకు వచ్చే దారిలో నీకు రాళ్ళు తగిలి గాయాలైనా సరే నీవు తప్పకుండా మసీదుకే రావలెను. దీనిని బట్టి బాజమాత్ నమాజ్ విషయంలో పవిత్ర ప్రవక్త ఎంతటి పట్టుదలతో ఉండేవారో మసీదుకు వచ్చి నమాజ్ చదవడం ఎంతటి ప్రాముఖ్యతమైనదో మనకు స్పష్టమవుతుంది. హజరత్ అక్దస్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా ఉపదేశిస్తున్నారు: అల్లాహ్ ప్రేమ అనే వృక్షాలు ఇందులో మొలకెత్తి అభివృద్ధి చెందుతాయని,
వాటికి ఎల్లప్పుడూ లభించే ఫలాలు వంటి తీయని పవిత్రమైన పండ్లు కాస్తాయని నేను మరొకసారి చెబుతున్నాను. గుర్తుంచుకోండి, సూఫీలు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో చేరుకోవాల్సిన చివరి గమ్యం ఇదే. సాధకుడు ఈ స్థితికి చేరుకున్నప్పుడు అతనికి ప్రతి చోట దైవ ప్రకాశమే కనిపిస్తుంది. ఆయన ఇంకా ఇలా వివరిస్తున్నారు, ఆరాధనా స్థితి సరిగ్గా ఉండటమే అసలైన ఆరాధన. ఏ స్థితిలోనైతే అల్లాహ్ గుర్తుంటాడో, అతన్ని ఆరాధిస్తున్నప్పుడు అతను మన కళ్ళ ముందే ఉన్నాడనే భావన కలుగుతుందో అదే నిజమైన ఆరాధన. ఇంకా వారిలా ప్రవచించారు, ఇన్ననీ లకుం మిన్హు నజీరుం వ బషీర్, అనగా నిశ్చయంగా నేను అల్లాహ్ తరపు నుండి మీకు హెచ్చరిక చేసేవాడిని, శుభవార్త వినిపించేవాడిని. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం దీనిని వివరిస్తూ, సంపూర్ణమైన ఆరాధన అంటే అల్లాహ్ కోసం అత్యంత స్వచ్ఛమైన మనసుతో చేసే ఆరాధన అనేది చాలా గొప్ప కార్యం. ఒక ఉత్తమ మాదిరి మరియు పరిపూర్ణమైన ఆదర్శం లేకుండా మనిషి దీనిని సాధించలేడు. ఒక పవిత్రమైన సంపూర్ణమైన ప్రభావం లేకుండా ఇది సాధ్యం కాదు. అందుకే పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నేను ఆ అల్లాహ్ తరపు నుండి హెచ్చరించేవాడిగా, శుభవార్తనిచ్చేవాడిగా వచ్చాను. ఒకవేళ మీరు నాకు విధేయత చూపి నన్ను అంగీకరిస్తే మీకు శుభవార్తలు ఉన్నాయి, ఎందుకంటే నేను బషీర్ను. కానీ ఒకవేళ మీరు తిరస్కరిస్తే నేను నజీర్గా వచ్చానని గుర్తుంచుకోండి. అప్పుడు మీరు గొప్ప శిక్షలను మరియు దుఃఖాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది మనం ఎంతో లోతుగా ఆలోచించాల్సిన విషయం. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉత్తమ మాదిరిని అనుసరిస్తూ ఆయన్ను మనం అంగీకరించినప్పుడు ఆయనను శుభవార్తలు అందించే బషీర్గా నమ్మాం. అయితే ఆ శుభవార్తలను మనం ఎల్లప్పుడూ పొందగలమంటే మనం ఆరాధనల హక్కును మనం నెరవేర్చినప్పుడు, ఆయన ఆదర్శాలను అందుకోవడానికి నిరంతరం ప్రయత్నించినప్పుడు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఇటువంటి ప్రయత్నం కోసం త్యాగం మరియు పోరాటం అవసరం. కొందరిని అడిగితే 5 పూటల నమాజ్ చదవడానికి ప్రయత్నిస్తున్నాం అని చెబుతుంటారు, కానీ ఇది ఆత్మవంచన కావచ్చు. ప్రయత్నం గనుక నిజాయితీతో కూడుకున్నదైతే అది ఒక నిరంతర తపనగా మారుతుంది. కావున మన ప్రయత్నాలు ఎంతవరకు వాస్తవికమైనవో మనలో ప్రతి ఒక్కరం ఆత్మపరిశీలన చేసుకోవాలి. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం పవిత్ర ప్రవక్త గారి ఆరాధనల గురించి ఇలా వివరించారు, వన్య ప్రాణులు, పాములు, క్రూర మృగాల భయం ఉన్నప్పటికీ వారు హిరా గుహకు వెళ్లి ఏకాంతంగా ప్రార్థనలు చేసేవారు. దీని గురించి ఆయన ఒక సూత్రాన్ని చెప్పారు, ఏదైనా ఒకవైపు ఆకర్షణ అమితంగా పెరిగినప్పుడు దానికి విరుద్ధమైన భయం మనస్సు నుండి తొలగిపోతుంది. అల్లాహ్ ప్రేమ, అతని ఆరాధన పట్ల ఆకర్షణ పెరిగినప్పుడు ఇతర ప్రాపంచికల వస్తువుల పట్ల ఉండే భయం పోతుంది. దీనికి ఆయన ఒక ఉదాహరణ ఇచ్చారు. సాధారణంగా చీకటిని చూసి భయపడే స్త్రీలు కూడా తమ బిడ్డకు అనారోగ్యం చేసినప్పుడు ఆ బిడ్డ క్షేమం కోసం ఎంతటి గాఢ అంధకారంలోనైనా భయంకరమైన ప్రదేశాలకైనా వెళ్తారు. ఇదే విధంగా దైవప్రేమ, దైవభీతి హృదయంలో స్థిరపడినప్పుడు మిగిలిన అన్ని భయాలు, వ్యామోహాలు అంతరించిపోతాయి. ప్రార్థనలో అల్లాహ్తో సంపూర్ణ అనుబంధం ఏర్పడడానికి ఏకాంతం కూడా అవసరం. ఆ రహస్య అనుబంధం ద్వారానే ఆధ్యాత్మిక కాంతి వెల్లడవుతుంది. ఆయన ఇంకా ఇలా అన్నారు, ఆరాధన కేవలం అల్లాహ్ కోసమే ఉండాలి, లోకానికి చూపించుకోవడానికి కాదు. విధేయత, ఆరాధన, సేవలో ఓర్పుతో ఉంటే అల్లాహ్ మీ ప్రయత్నాలను ఎన్నడూ వృధా చేయడు. ఇస్లాం చరిత్రలో వేలాది మంది పుణ్యాత్ములు గడిచారు. ప్రజలు కేవలం వారి ముఖాల్లోని ఆధ్యాత్మిక కాంతిని చూసే వారిని గుర్తించారు. వారికి మోసగాళ్లలాగా రంగురంగుల బట్టలు, పొడవాటి అంగీలు లేదా ప్రత్యేకమైన దుస్తులు ధరించి తమను తాము వేరుగా చూపించుకోవాల్సిన అవసరం లేదు. దైవ భక్తులు ఎల్లప్పుడూ మేము పెద్ద ఫకీర్లము, సూఫీలము లేదా పుణ్యాత్ములను చాటుకోవడానికి ప్రత్యేకమైన యూనిఫాములు ధరించలేదు. నిజమైన భక్తి దుస్తుల్లో లేదు, అది హృదయంలో, ఆచరణలో ఉండాలి. పవిత్ర ప్రవక్త చూపిన ఆ సరళమైన యథార్థమైన ఆదర్శమే మనకు మార్గదర్శకం. దేవుని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలందరిలో ప్రత్యేకంగా కనిపించడానికి ఎటువంటి విశిష్టమైన దుస్తులను ధరించేవారు కాదు. దీనికి సంబంధించి ఒక ప్రసిద్ధ సంఘటన ఉంది. ఒకసారి ఒక వ్యక్తి హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా అన్హునే దైవ ప్రవక్తాన్ని భావించి ఆయనతో కరచాలనం చేస్తూ ఎంతో గౌరవ మర్యాదలు ప్రదర్శించడం ప్రారంభించాడు. చివరికి హజరత్ అబూబకర్ లేచి నిలబడి పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విసనకర్రతో విసరడం ప్రారంభించారు. ఆ విధంగా ఆయన తన మాటలతో కాకుండా చేతల ద్వారా అసలైన ప్రవక్త వీరే, నేను కేవలం ఒక సేవకుడిని మాత్రమే అని లోకానికి చాటి చెప్పారు. మనుషులు నిజంగా దైవారాధనలో నిమగ్నమైనప్పుడు రంగురంగుల బట్టలు ధరించడం,
ఒక ప్రత్యేకమైన వేషధారణను ప్రదర్శించడం లేదా మెడలో మాలలు వేసుకుని తిరగడం వంటి పనులు అవసరం ఏముంటుంది? అంటే మెడలో పూలదండలు లేదా పూసల హారాలు వేసుకోవడం, చేతుల్లో పెద్ద పెద్ద తస్బీలు పట్టుకుని తిరగడం చేసేవారు కేవలం లోకాన్ని ఆకర్షించేవారే తప్ప దైవభక్తులు కారు. వారు లోక సంబంధమైన వారే కాని దైవ సంబంధమైన వారు కాదు. నిజమైన దైవ అన్వేషకులకు తమ దుస్తులు లేదా యూనిఫామ్ల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించేంత తీరిక ఎక్కడుంటుంది? వారు లోకపు కళ్ళకు దూరంగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. అయితే అల్లాహ్ తన దివ్యత్వాన్ని నిరూపించడానికి తన ఇష్ట ప్రకారం కొందరిని ప్రజల ముందుకు తీసుకువస్తాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రజలు తనను ప్రవక్త అని పిలవాలని లేదా తనకు విధేయత చూపాలని ఎన్నడూ కోరిక లేకుండెను. అందుకే ఆయన సమాధి కంటే ఇరుకైన హిరా గుహలోకి వెళ్ళి ఏకాంతంగా ఆరాధనలు చేసేవారు. అక్కడి నుండి బయటకు రావాలనే ఉద్దేశం కూడా ఆయనకు ఉండేది కాదు. కాని చివరికి అల్లాహతాలా తన జ్ఞానం ప్రకారం మిమ్మల్ని స్వయంగా బయటకి తీసుకువచ్చి వారి ద్వారా ప్రపంచానికి తన దివ్యకాంతిని వెల్లడింపజేశాడు. అల్లాహ్ ఆ దివ్యకాంతి నుండి ప్రయోజనం పొందే అనుగ్రహాన్ని మనందరికీ ప్రసాదించుగాక. అతని ఆరాధనల హక్కును సరైన రీతిలో నెరవేర్చే శక్తిని పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తమ ఆదర్శాన్ని అనుసరించుటకు మనందరినీ అనుగ్రహించుగాక. Alhamdulillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Man yahdihillahu fala mudilla lahu ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.